హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి, చికెన్ శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ముందుగా శుభ్రం చేసాను 2-3 సార్లు. మళ్ళీ కూడా కొంచెం వాటర్ పోసి శుభ్రం చేసి ఇక్కడ ఇలా తీసుకుని ఉప్పు, ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఉప్పు పసుపు ముక్కల గంట బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలాగా వీలుంటే ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. లేదా ఒక అరగంట సరిపోద్ది. మీకు టైం ఉందంటే ఒక గంట సేపు అలా మ్యాష్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ, ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీకి సంబంధించి లైట్గా వేసానండి. ధనియాలు కొన్ని ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. ఇదిగోండి గ్యాస్ మీద పెట్టేసుకుని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా. పసుపు ఉప్పు వేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని గ్యాస్ మీద పెట్టి ఇట్లా ఉడికిందాము. ఇలా అంతా బాగా నూనె కూడా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ నీళ్ళంతా అయిపోయేంత వరకు కూడా ఇట్లా అలా మగ్గనిద్దాము. అందులో వాటర్ అంతా కూడా అలా అందులోనే ఇంకిపోవాలి. ఇదిగోండి ఆ వాటర్ వచ్చేసింది కదా. వాటర్ వచ్చేసాక వంపకూడదండి. ఆ ముక్కలకి పట్టేటట్లు అలా కలుపుకుంటూ ఉండాలి. నేను ఇలా చాలాసార్లు కలిపానండి. ఆ వాటర్ ఇంకే వరకు కలుపుతూనే ఉన్నాను. అలాగే ఆ వాటర్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఉన్నాను అనమాట. ఈ పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ముందు సగం వేసుకుందామండి. ఎందుకంటే మొత్తం వేసేస్తే సరిగ్గా వేగవు. కొంచెం ఖాళీగా వేపుకుంటే బాగా వేగుతాయి. ఇలా వేపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేపాలి. నేను అలా వేపుతూనే ఉన్నానండి. ముక్కలు అలా బాగా వేగిపోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. ఇవ్వండి ఇలా బాగా వేగుతున్నాయి కదా. ఇవ్వండి ఇలా బాగా వేపాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. బాగా వేగినాయండి. ఇంకా బాగా వేపేసుకున్న ముక్క బాగా గట్టిపడిపోయి నవలటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టైం కూడా వేసేసుకొని వేపుకుందాము. అవి కూడా అలాగే బాగా వేపుకోవాలి. ఇలా బాగా ఇవ్వండి అలా ఇవి కూడా బాగా వేపాము. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా అలా వేపుకోవాలన్నమాట. వేపుకొని పక్కకు తీసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుకున్నాం కదండి. ఇప్పుడు ఇది అంత వేసాను, మళ్ళీ ఇంకొక అంత వేసాను. ఫస్ట్ చూపించాను కదా అల్లం ముద్ద అంతా మళ్ళీ ఇంకొక అంత వేసాను అన్నమాట. వేసి బాగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. బాగా వేగింది. వేగాక ఇక మనం బాగా వేపుకున్నాం కదా, వేపుకుని పక్కన పెట్టాం కదా, ఇవన్నీ కూడా అందులో వేసేసి ఇది బాగా వేపుదాము.
ఇంక బాగా కలుపుకుంటూ ఉండాలండి, వేపుతూ ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు మసాలా నూరుకున్నాం కదా, 2 స్పూన్లు వేద్దాము. 2 స్పూన్లు ఫ్రెష్‌గానే నూరుకోండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నిమ్మకాయ పులుసు మాత్రం ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత పులుసు తీసుకొని కొంచెం ఎండలో పెట్టి, ఎండలో కొంచెంసేపు ఎండనివ్వండి పులుసుని, అప్పుడు వేసుకోండి. నేను అలా చేశాను, అందుకని ఇందులో వేయలేదు. పచ్చిదే మనం కోసి ఇందులో వేసేస్తే పచ్చడి బాగోదు, పాడైపోద్ది త్వరగా. అదే కనుక పులుసు తీసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసాము. ఇప్పుడు పచ్చడి అలా వేపుతున్నాం కదా, వేపినప్పుడు కొద్దిగా మనం ఆయిల్ వేద్దాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ అంతా బాగా కలుపుకుందాము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి. నిమ్మకాయ పులుసు మాత్రం మీరు నిమ్మకాయ తీసుకొని ఎండలో పెట్టండి. ఎండలో పెట్టి అప్పుడు ఆ పులుసు వేయండి ఇందులో.